RTI Live News. Ask for right. Welcome to RTI Live News. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కేంద్రంలోని ఆయా గ్రామ పంచాయతీ కార్మికులు నినాదాలు చేస్తూ సమ్మె నోటీసు ఎంపీ ఓ మహేందర్ రెడ్డికి సమర్పించారు. అనంతరం జిల్లా ప్రెసిడెంట్ జాడి మోరేశ్వర్ మాట్లాడుతూ కౌటాల మండలం కేంద్రంలోని ఆయా జీపీలలో కార్మికులు గత ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి పనులు చేస్తూ రెక్కడతే డొక్కాడని పరిస్థితి ఉందని, కౌటాల మండలంలోని ఎక్కువ కార్మికులు దళితులేనని, ఉదయం నుండి సాయంకాలం వరకు మురికి కాలువలు తీస్తూ దుర్వాసనతో నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ పనులు చేసినా సరైన వేతనాలు ఇవ్వడం లేదని, ఒక్కొక్కరికి 5-6 నెలల వేతనం రావాల్సిందని, అప్పుల పాలై ఉన్నామని, పండుగ వస్తే సరుకులు కొనే పరిస్థితి లేదని, పిల్లలకు చదువుకు పంపాలన్నా పంపే పరిస్థితి దారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా మా రాతలు మారడం లేదని, ధర్నాలు రాస్తారోకోలు సమ్మెలు చేసినా ప్రభుత్వం దిగి రాలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, ఏప్రిల్ 19వ తారీఖున నిరవధిక సమ్మె చేపడతామని, అదేవిధంగా కార్మికులకు వెంటనే పర్మిట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కారోబార్లను కార్యదర్శులుగా నియమించాలని, మల్టీపర్సన్స్ విధానం రద్దు చేయాలని, ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని పలు డిమాండ్లు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికుల జిల్లా అధ్యక్షులు జాడి మోరేశ్వర్, నాగేష్, ప్రకాష్, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.